శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 6వ తేదీ ఫిబ్రవరి 2026 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, బుధుడు, శుక్రాచార్యుల వారు 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే షష్ఠ స్థానంలో చంద్రుడు కూడా చాలా బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి మిమ్మల్ని చాలా అదృష్టవంతుల్ని చేస్తోంది అని చెప్పచ్చు. ఇన్ని రోజులు కొంచెం ఓర్పు కలిగి ఉండండి, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, హోమాలు ఇవన్నీ చెయ్యండి అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు భగవంతుణ్ణి సర్వస్వ శరణాగతి పొందండి చాలు. ఇక వేరే ఇతరత్ర పరిహారాలు ఎక్కువగా ధనము ఖర్చు పెట్టి చేసేవేవి చెయ్యొద్దు. స్తోత్ర పారాయణాలు చెయ్యండి, సరిపోతుంది. మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా చక్కటి ఐకమత్యం కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిరచరాస్తుల రీత్యా బాగుంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. దశమ స్థానంలో రవి గారు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. ఉన్నతి కలుగుతుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ప్రశాంత జీవితం వస్తుంది. ప్రమోషన్స్ లభిస్తాయి. స్థానచలనం జరుగుతున్నప్పటికీ కూడా అనుకూల స్థానచలనం అవుతుంది. మీకు ఎన్నో విధాలుగా రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు, రాహు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. రవి చంద్రులు ఎప్పుడైతే బాగుంటారో అప్పుడు చాలా చాలా అనుకూలతలు సిద్ధిస్తాయి. మనిషిలో ఒక విధమైనటువంటి ఉత్తేజం పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. అనేక రకాల అనుకూలతలు మిమ్మల్ని ఆశ్రయిస్తాయి. మీరు ఒక్కొక్కటి సమస్యని పరిష్కారం చేసుకుంటూ విజయావకాశాల బాటలో ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు. ఇష్టదేవతారాధన చేయండి, మరింతగా శోభిస్తారు. వృషభ రాశి వారికి లాభస్థానం చక్కటి లాభయుక్తంగా ఉంది శని గారి సంచారంతో. ద్వితీయ స్థానము గురుగారి సంచారంతో బ్రహ్మాండమైన స్థితిలో ఉంది. ఇవి రెండూ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు అని చెప్పచ్చు. మరి మిగతా గ్రహాల యొక్క సంచారం ఎలా ఉందండి? దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 3 గ్రహాలు వెరసి చాలా బాగున్నాయి. చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాము. గురువుగారి యొక్క స్థితి కానీ శని గారి యొక్క స్థితి కానీ మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లేని విధంగా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితులను తెచ్చిస్తూ ఉంటాయి, ఫలితాలను తెచ్చిస్తూ ఉంటాయి. శుభకార్యాల పరంపర మీ ఇంట ఉంటుంది. మీ మాటకి ప్రయోజనం కలుగుతుంది. చక్కటి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే సన్మాన సత్కారాలు అందుకోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితం బాగుంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. ఇక్కడ రాశ్యాధిపతి శుక్రుడే రాహుతో కలిసి ఉన్నారు. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. ఓర్పు కలిగి ఉండండి. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఒక పెద్ద మనిషి తరహాగా వ్యవహరించుకొని మాట్లాడండి, కుదుర్చుకోండి, ఓర్పుగా ఉండండి. మీకు ఎన్నో విధాల అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. అలాగే ఉన్నత స్థితి కూడా మంచిగా కలిగేటట్టుగా ఉంది. మీ ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా ఓర్పుతో నిదానంతో ఉన్నట్లయితే ఇవన్నీ రాణిస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీరు అలా చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓర్పుగా ఉంటారు, మౌనంగా ఉంటారు, కృషి చేస్తారు, అభివృద్ధి సాధిస్తారు. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు విడవకుండా చెయ్యండి. అమ్మవారికి సర్వస్వ శరణాగతి పొందండి. మరింతగా వృద్ధిలోకి వస్తారు, మరింతగా శోభిస్తారు. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచార ప్రభావం చాలా చాలా బాగుంది. కేతు గారి యొక్క సంచార ప్రభావం బాగుంది. నవమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా ఏ గ్రహాల బలాలు కూడా అంతగా రాణించడం లేదు. అయితే గురువు ప్రభావం ఎప్పుడైతే చాలా బాగుందో మీరు గురువులకి సేవ చేసే అవకాశం వస్తుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం వస్తుంది. పిత్రార్జితాన్ని అందుకునే అవకాశం వస్తుంది. చక్కటి కుటుంబం ఆత్మసంతృప్తినిస్తుంది. సంతానం వల్ల కూడా చక్కటి ఆనందం పొందుతారు. భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. రాజకీయ నాయకులు కూడా బాగుంటారు. అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది.
అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, శుభకార్యాలలో పాల్గొంటారు. ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని పెంపొందింపజేసే అంశాలే అని చెప్పి తెలియజేస్తున్నాను. విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చెయ్యండి. ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అన్ని విధాలా బాగున్నారు మీరు. ఈ రోజున ఎటువంటి చికాకు లేకుండా మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చాలా బాగున్నారు. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. మరి 2 గ్రహాల యొక్క ఉనికి వల్ల చాలా బాగుంటుందా అంటే అంత బాగుండకపోయినా అన్నదమ్ములతో సహాయ సహకారం బాగుంటుంది. కొంచెం మానసికమైనటువంటి ఒత్తిడి కనిపిస్తూ ఉన్నప్పటికీ ధనము విషయంలో ఇబ్బంది లేకుండా ధన ఆదాయం ఉంటుంది. ఇంకా మిగతా అన్ని విషయాలలో కుటుంబ జీవితంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, అలాగే సంతాన రీత్యా కానీ, రుణ భారాల రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ జీవితంలో కానీ మీరు ఓర్పు కలిగి ఉండవలసిందే. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మీకు విలువైన వస్తువుల్ని ఇస్తారు. ఆ విలువైన వస్తువుల్ని ఏ రకంగా మీరు సంపాదించుకుంటారంటే మీరు ప్రణాళికలు వేసుకొని దాని బద్ధంగా మీరు ఆ విలువైన వస్తువుల్ని చక్కగా కొనుగోలు చేసుకోవాల్సిందే తప్ప ఆరాంగా ఆ విలువైన వస్తువులు వచ్చేట్లా ఇక్కడ ఒక్క గురుబలం మాత్రమే అనుకూలిస్తోంది. మిగతా బలాలు ఏవి కూడా అంతగా అనుకూలించడం లేదు. మరి అంతగా విలువైన వస్తువులు ఏ విధంగా వస్తాయి? మీ కృషి ద్వారానే వస్తాయి. తప్పనిసరిగా దీనిని మీరు గుర్తుపెట్టుకొని భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. ఏ గ్రహాలు అనుకూలత లేనప్పుడు గ్రహ బలాలని పెంచుకోవడమే ముఖ్య కర్తవ్యంగా వాటిని పాటించండి అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ హోమం చేసుకోవడం ద్వారా మరింతగా గ్రహ బలాలు పెరుగుతాయి, మరింతగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు మార్పు లేదు, అలాగే సప్తమంలో రాహు గారి మార్పు లేదు, ఇక అష్టమ స్థానంలో శని గారి మార్పు లేదు. అష్టమ స్థానంలో బుధుడు వచ్చి ఉన్నారు, శుక్రాచార్యుల వారు వచ్చి ఉన్నారు. ఇంకా కొంచెం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. మరి రవి కుజుల యొక్క సంచారము షష్ఠ స్థానంలో ఒకంత మంచి ఫలితాలను ఇస్తోంది. మిగతా ఏ విషయాలలో కూడా ఏ గ్రహస్థితులు కూడా మీకు శుభకరమైన ఫలితాలని అందివ్వబోవడం లేదు. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఒక్కసారి నవగ్రహాల హోమం చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, నవగ్రహాల హోమం చేసుకోండి అని. ఒక్కసారి హోమం చేసుకున్నారంటే కనీసం ఒక 3-4 నెలల పాటు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. అంత మంచి ఫలితాన్ని చూపిస్తాయి అవి. ఇక్కడ 3 గ్రహాల యొక్క అనుకూలత లేదు, ఒక్క గురువు గారి యొక్క అనుకూలత లాభస్థానంలో ఉన్నంత మాత్రాన అన్ని విధాల లాభాలు వస్తాయి అంటే కొన్ని లాభాలే వస్తాయి తప్ప అన్నీ రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మీరు హోమం చేసుకున్నట్టయితే గురుబలం ఇంకా పెరిగి మీకు ఎన్నో విధాల మంచి పరిష్కారాలు స్ఫురణకొస్తాయి. అది గురువుగారు చేసేటటువంటి మేలు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని హోమం చెయ్యండి. అలాగే భగవంతుడికి సర్వస్వ శరణాగతి పొందండి. ఎప్పుడైతే మీరు భగవంతుడికి ఇది నాది కాదు అంత నీదే, ఈ సమస్యల నుంచి తప్పించవలసినటువంటి భారం నీదే అని చెప్పి మీరు నమస్కారం చేస్తారో మీ మీద భారం ఉండదు. భగవంతుడి కోర్టులోకి వెళ్ళిపోతుంది. అది మిమ్మల్ని ఎలా రక్షించాలో ఆయన చూసుకుంటాడు. దానికి తగినటువంటి ఈ ఆధ్యాత్మికతని, మీ భక్తిని భగవంతుని ముందర, పాదాల ముందర పెట్టండి. తప్పనిసరిగా మీరు ఒడ్డుకు చేరుకుంటారు, ప్రశాంత జీవితంతో ఉంటారని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కన్యరాశి. కన్యరాశి వారికి రాశిలో చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే షష్ఠ స్థానంలో బుధుని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము చాలా బాగున్నాయి. ఎప్పుడైతే 3 గ్రహాల అనుకూలత పెరిగిందో పూర్వం కన్నా కొంచెం మెరుగైన ఫలితాలు అని చెప్పచ్చు. అంటే శనిగారి బలం లేదు, కేతువు బలం లేదు, గురు బలం లేదు. 3 గ్రహాల బలాలు ఏమాత్రము లేవు. 3 గ్రహాల బలాలు కొంచెం బాగున్నాయి. అందులో ఒక పెద్ద గ్రహం రాహుగ్రహం దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహము బాగుంటున్న కారణం చేత మీకు అనుకోని విధంగా ఆపదలు దాటిపోవడానికి అవకాశం ఉంది. మనోబలం బాగా పెరుగుతోంది. ఏదైనా సమస్య వచ్చిందంటే దీనిని ఎలా సాధించాలి, దీనిని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువ పెరిగి దాని మీద విజయం సాధిస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. మిగతా విషయాలలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి.
ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా ఉండండి. మీ ఇంట శుభకార్యాలు జరగడానికి అనుకూలమైనటువంటి కాలం ముందరకు వస్తుంది. దీనిని మీరు ఓర్పుగా జాగ్రత్తగా వాటిని డీల్ చేసుకుంటూ వెళ్ళి ఆ శుభకార్యాలని నిర్ణయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చేయండి. మనశ్శాంతితో ఉండడానికే ఈ రోజున ప్రయత్నం చెయ్యండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వీరికి పంట పండినట్టే లెక్క. మట్టి పట్టిన బంగారం అయిపోతుంది. లాభస్థానంలో కేతు ఉన్నారు, నవమ స్థానంలో గురుగారు ఉన్నారు, అలాగే షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో, ఇందున పెద్ద గ్రహాలు 3 పెద్ద గ్రహాలు, ఇటు శనిగారు గాని అటు గురువు గారు గాని కేతువు గాని 3 పెద్ద గ్రహాల యొక్క ఉనికి చాలా బాగున్నప్పుడు అసలు మీరు కొంచెం కష్టపడ్డా చాలా ఎక్కువ ఫలితం వస్తుంది. మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది. అంత అద్భుతమైన ఫలితాలు ఇక్కడ ఉంటున్నాయి. మీరు చేయవలసినదల్లా ఏదైతే మీరు పొందాలి అనుకుంటున్నారో ఆ పనిని ఒక ప్రణాళికాబద్ధంగా మొదలు పెట్టండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయి. సంకల్ప బలం నెరవేరుతుంది. అలాగే సంతానం పట్ల ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు కాస్త సంతృప్తి కనిపిస్తోంది. అలాగే అనుకోని విధంగా ధనం వస్తుంది, విజయావకాశాలు వస్తున్నాయి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా పెరుగుతున్నాయి, శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోతోంది, దైవ బలం బాగా పెరుగుతోంది, పుణ్యక్షేత్ర సందర్శనలు బాగా ఉన్నాయి, స్థిరచరాస్తుల వృద్ధి ఉంది, పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీకు ధనము అనేది అసలు ధనానికి ఇబ్బంది లేని విధంగా ధనం వస్తోంది. మీ కష్టానికి ఎక్కువగా ధనం వస్తుంది. ఇవన్నీ కూడా మీరు చాలా చాలా ఆనందించవలసినటువంటి విషయాలు అవుతూ ఉండగా చంద్రుని యొక్క సంచారము వ్యయస్థానంలో ఉన్నందువల్ల కించిత్ దుఃఖం కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని జయించడానికి యోగా చేయండి. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి. అద్భుతంగా ఈ రోజంతా మీకు ప్రశాంత జీవితం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. తృతీయంలో ఉన్నటువంటి రవి కుజుల సంచారము బాగుంది. చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర బుధుల సంచారము బాగుంది. ఉన్నట్టుగా ఉండి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా పెరిగి మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి కొంచెం లాభాల దిశలోకి వెళ్ళడానికి కావలసినటువంటి గ్రహస్థితులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అంతగా గ్రహ బలాలు ఏవీ పండడం లేదు. ఇప్పుడు 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. లాభాల బాటలో ఉన్నారు. అలాగే పిత్రార్జితం బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మనోసిద్ధి కలుగుతోంది. మానసికమైనటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు ఎన్ని విధాలుగా ఆనందంగా ఉండాలి అనుకుంటున్నారో అన్ని విధాలుగాను ఇక్కడ ఆనందంగానే ఉంటున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఎటువంటి బలాలు లేకుండా, రాహు బలం లేదు, గురుబలం లేదు, శనిగారి బలం లేదు, కేతు బలం లేదు, 4 పెద్ద గ్రహాల బలము లేకుండానే మిగతా గ్రహాలలో 5 గ్రహాల బలం ఎప్పుడైతే మీకు వస్తుందో మీకు ఈ రోజంతా ఆనందంగానే గడుస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. నవగ్రహాల యొక్క ధాన్యము ఏవైతే ఉన్నాయో ఆ నవధాన్యాలు దానం చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, వీలైతే గురుసేవ చెయ్యండి. మీకు ఇంకా ఇంకా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ధనుసు రాశి వారికి 10వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, 7వ స్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారము, 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారము, అలాగే బుధుని యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వెరసి 4 గ్రహాలు మీరు ఏ రోజున చూడండి అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తున్నాయి. గురుబలం చాలా చాలా బాగుంటున్న కారణం చేత 7వ దృష్టి చేత రాశిని చూస్తున్నారు గురువు గారు. అందున తన సొంత రాశి అది. జ్ఞానం పెరుగుతుంది. అలాగే ఈ నాస్తిక భావాలు కొన్ని తగ్గడానికి అవకాశం ఉంది. ధన యోగాలు చాలా బాగా పడుతున్నాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. ఉద్రేకత ఏదైనా ఉద్రేక స్వభావం ఏదైనా మీకు అనిపించినట్లయితే తగ్గించుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. జ్ఞానం బాగా పెరిగేటటువంటి లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి. అనుకూలత
చాలా చాలా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంది, వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి. అలాగే వ్యాపార వర్గాల యొక్క భాగస్వాములు కూడా చాలా బాగున్నారు. వ్యాపారం చాలా వృద్ధి చెందుతోంది, ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి, సమర్థవంతనీయమైనటువంటి ఉద్యోగ జీవితము, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ చక్కటి సమర్థత ఉంటుంది. శుభకార్యాలు కూడా చాలా బాగా నిర్వహణ చేస్తారు. ఏ రకంగా చూసినా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం కానీ రాహు యొక్క సంచారం కానీ మీ మనోబలాన్ని బాగా వృద్ధి చేస్తుంది, మానసికమైన సంకల్పాన్ని తెచ్చిస్తోంది, అది కూడా మీకు విజయావకాశాన్ని తెచ్చిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అనేక రకాలుగా మీకు ఆప్యాయత ఆదరణలు అందుతూ, ధనయోగాలు అందుతూ, కీర్తి ప్రతిష్టలు అందుతున్నాయి. మీ మాటకి విలువ పెరుగుతోంది, పరపతి పెరుగుతోంది. చాలా విధాలుగా మీరు బాగున్నారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే ఇంటి ఇలవేల్పు యొక్క పూజ చేసుకోవడం మానకండి. అనేక విధాల మనశ్శాంతి ఉంది. మకర రాశి, మకర రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర బుధులు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేని కారణం చేత ఇక్కడ అననుకూలత కనిపిస్తోంది. అనుకూలత చాలా తక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా శనిగారు పెద్ద గ్రహం అవుతూ ఎన్నో రకాలుగా మిమ్మల్ని బలోపేతం చేస్తున్నారు, మానసికమైన దృఢత్వాన్ని ఇస్తున్నారు, స్థిరమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలని ఎదుర్కోవడానికి కావలసినటువంటి మనోబలాన్ని పెంచి మీకు ఆ సమస్యల్ని అధిగమించడానికి కావలసినటువంటి ఆలోచనలని స్ఫురణకు వచ్చేటట్టుగా చేస్తున్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేయడం జరుగుతోంది. అలాగే ఏదైనా ఉద్రేక స్వభావాన్ని కొంచెం తగ్గించుకోండి, ఇది చెప్పదగినటువంటి సూచన. ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యండి. ఏదైనా మీ మీద అభియోగం వచ్చినట్టయితే, అది అవమానం అవ్వచ్చు, అపనింద అవ్వచ్చు, ఏదైనా సరే ఒక అభియోగం వచ్చినట్టయితే దాన్ని నిదానంగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దల్ని సంప్రదించండి. అలాగే గురువులకి పెద్దలకి సేవ చేయండి. వీలైతే మాతృవర్గ రీత్యా కూడా సేవ చేయండి. శారీరక కష్టం అయితే ఎక్కువగా ఉండబోతోంది. ఈ శారీరక కష్టాన్ని ఓర్వాలి అంటే మీ యొక్క భక్తిని భగవంతుని యొక్క పాదాల ముందర పెట్టి సర్వస్వ శరణాగతి పొందండి. మీ ఇష్టదేవతారాధన చేయండి. మీకు అనేక రకాల ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, కుంభరాశి, కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు అని చెప్పచ్చు. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము బాగుంది. ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు చాలా మంచి ఫలితాలని తెచ్చిస్తోంది. అయితే భార్యాభర్తల మధ్య అనుకూలత కొంచెం ఇంకా వికటించేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. కాబట్టి ఆ విషయంలో మటుకు చాలా బాగుంటుంది అని చెప్పడానికి లేదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు ఉన్నా కూడా అవి కూడా కాస్త వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. గురువు గారి యొక్క సంచారము పంచమ స్థానంలో చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురుబలం వల్ల మీరు చాలా చక్కగా సాధించుకోగలుగుతారు. సంతానం బాగున్నారు, మీ ఆధ్యాత్మిక చింతన బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, అలాగే ధన ఆదాయం బాగుంటుంది. కుటుంబ జీవితంలో కూడా చక్కగా ఐకమత్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి మీ వంతు కృషి మీరు చేస్తారు, అందులో సఫలీకృతులు అవుతారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆధ్యాత్మిక చింతన పెరగడం ద్వారా, గురుబలాన్ని కూడా పెంచుకోవడం ద్వారా, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా అనేక విధాలుగా మీరు చక్కగా ఒక ఆనందమయ జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఉన్నాను. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కానీ, ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, ఏదైనా సరే జాగ్రత్త. ఇదంతా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. మీరు ప్రశాంత జీవితంతో ఉంటారు. మీనరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి కుజులు, వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు
వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అలాగే 4 రాసుల్లో గ్రహాలు చాలా బాగున్నాయి. అంటే వీరికి చాలా మంచి రోజులు ప్రారంభమయ్యాయి అని దాదాపు ఒక వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది. అనుకోని విధంగా ధన లాభాలు ఉంటాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి, బంధువర్గరీత్యా కూడా అనుకూలత వస్తోంది. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయడం కానీ, సేకరించుకోవడం కానీ, లేదా బహుమతుల రూపంలో అందుకోవడం కానీ చేస్తారు. ఇక లాభస్థానంలో రవి కుజుల యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి రూపకంగా ధన ఆదాయం పెరగడం, లాభం రావడం అంటే ఏదో ఒకసారి వస్తుంది లేదా 2 సార్లు వస్తుంది. ఇక్కడ ఆదాయం పెరగడం అంటే నెలవారీగా పెరగచ్చు లేదా వారం వారీగా పెరగచ్చు. మీ జీతం ఏ రకమైన స్ట్రక్చర్లో ఉందో ఆ స్ట్రక్చర్ ప్రకారంగా నెల నెలా పెరుగుతూనే ఉంటుంది. ఇది మీకు చాలా మానసికమైనటువంటి ప్రశాంతతకి, సంతృప్తికి దారితీసేటటువంటి సంగతి. ప్రతిరోజు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కాబట్టి గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఒక షష్ఠ స్థానంలో కేతువు గారు తప్ప మిగతా గ్రహాల యొక్క ఆనుకూల్యత అంతగా లేదు అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల నుంచి దగ్గరగా విపరీతమైన అనుకూలత ఉంది. లాభస్థానం యోగిస్తోంది, షష్టము యోగిస్తోంది, ఇప్పుడు సప్తమము యోగిస్తోంది, వ్యయము యోగిస్తోంది. 4 రాసుల్లోనూ ఉన్నటువంటి గ్రహాల అనుకూల్యత వల్ల వీరికి ఇంకా అదనంగా చాలా శుభాలు వస్తున్నాయి. కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది, పిత్రార్జితాలు చాలా బాగుంటున్నాయి, అలాగే అన్నదమ్ముల వ్యవహారాలు బాగుంటున్నాయి, దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటున్నాయి. ధనము వచ్చే విషయము చాలా బాగుంది. ఎంతటి కఠినతరమైనటువంటి సమస్యనైనా చాలా సరళంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందించదగ్గ విషయాలుగా తెలియజెప్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి. శని గారికి సంబంధించి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఏలినాటి శని వల్ల కలిగేటటువంటి బాధలు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.